వీళ్ళ అమ్మగారు పెద్దయ్య గారి కోసం టెన్షన్ పడుతున్నట్టున్నారు. కాఫీ ఇస్తే పోలా? బాబు గారు కాఫీ అవసరం లేదు. అండ్ మరి మీకు? వద్దు. మీకు వద్దు, తీసుకెళ్ళు. అన్నీ వచ్చినట్టున్నాడు. ఆగండి. ఆయన ఏమన్నారండి? అక్కడ అడిగితే నాకే విషయం చెప్పకుండా ఇంటికి తీసుకొచ్చేశారు. మీరేం చెప్పారు? అసలు ఆయన ఏమన్నారండి? ఆయన చాలా మంచివారు కాబట్టే అంత ఆస్తిపరుడై ఉండి కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు కూడా మీరు చెప్పగానే ఒప్పుకునుంటారు. మాకు ఆస్తిపాస్తులు లేవని తెలిసి కూడా మా నాన్నగారి మంచితనం చూసి నన్ను పెళ్లి చేసుకుంటానన్నారు. ఆయనంత మంచివారు కాబట్టి డెఫినెట్గా మీరు చెప్పింది విని జరిగిన పొరపాటుని అర్థం చేసుకుని ఉంటారు. ఏమన్నారో చెప్పండి. నా గురించి అడిగారా? మళ్ళీ ముహూర్తాలు పెట్టించి కబర్ చేస్తామని చెప్పారా? ఏమన్నారండి? మాట్లాడండి. నువ్వొక రకంగా దురదృష్టవంతురాలివి. ఇంకో విధంగా అదృష్టవంతురాలివి. దురదృష్టం ఏంటంటే మేం చేసిన పొరపాటు వల్ల మీ నాన్నగారు చనిపోయారు. అదృష్టం ఏంటంటే అతనితో నీ పెళ్లి జరగకపోవడం. అసలు ఏం మాట్లాడుతున్నారండి? నాకు పెళ్లి జరగకపోవడం నా అదృష్టమా? అవును, ఆ వెధవకి నువ్వు భార్యవయ్యుంటే నీ జీవితం నాశనమైపోయి ఉండేది. వాడితో నీ పెళ్లి తప్పిపోవడమే నీ అదృష్టం. అవునమ్మా, వాడికి సభ్యత సంస్కారం రెండూ తెలియవు. వాడిని చూశాక వాడితో మాట్లాడిన తర్వాత వాడికన్నా పశువే నయం అనిపించింది. ఒక ఆడపిల్ల గురించి అంత హీనంగా నీచంగా మాట్లాడేవాళ్ళు ఎవరూ ఉండరు. ఆ దౌర్భాగ్యుడు కనుక నీ మెళ్ళో తాళి కట్టుంటే నీకు ప్రత్యక్షణం నరకం చూపించుండేవాడు. వాడు నీ గురించి అన్న మాటలకి వాడినక్కడే నిలువున నరికి గొయ్యి తీసి పాతేద్దామనిపించింది. సంస్కారం మానవత్వం ఉన్నదాన్ని కాబట్టి వాడి చెంప పగలగొట్టొదిలేశాను. నువ్వు వాణ్ణి చేసుకొనుంటే వాడి శాడిజానికి నువ్వు బలైపోయి ఉండేదానివి. శ్రావణ్ పొరపాటున నిన్ను తీసుకొచ్చి తప్పు చేశాడనుకున్నాం, కానీ తను
తీసుకొచ్చేసి చాలా మంచి పని చేశాడు. శ్రావణ్ నిన్ను తీసుకురాకపోయింటే నాకు పెళ్ళై ఉండేది. మా నాన్న చచ్చిపోయి ఉండేవాడు కాదు. నన్ను కిడ్నాప్ చేసిన మీ మరిదిని హీరోని చేయడానికి పొగుడుతున్నారా అతన్ని? అది కాదు సరస్వతి, మీరింకేం చెప్పక్కర్లేదు. నాకంతా అర్థమైంది. మీ మరిది చేసిన తప్పుని కవర్ చేయడం కోసం అతను చెడ్డవాడని, వెధవని, పశువని చెప్తున్నారా నాకు? చాలా బాగా డ్రామాలాడుతున్నారు. అమ్మ సరస్వతి, నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. మేము నేను చెప్తున్నది నిజమో కాదో తెలుసుకోకుండా అపార్థం చేసుకోవడానికి నేనే చిన్న పిల్లని కాదు, చదువులేని దద్దమని అంతకన్నా కాదు. నాకు ఏ కష్టం రానివ్వనని, నా కోసం మీరందరూ ఉన్నారని, నా కోసం ఏదేదో చేస్తానని రాత్రి నా దగ్గర పెద్ద మనుషుల బిల్డప్ ఇచ్చారు. నా పెళ్లి గురించి మాట్లాడతానని నన్ను తీసుకెళ్లారు. కానీ నేను అతనితో మాట్లాడే అవకాశం లేకుండా నన్ను బయటే ఉంచి మీరు లోపలికి వెళ్ళినప్పుడే మీ పెద్దరికం మీద నాకు అనుమానం వచ్చింది. మీరు నిజంగా నా పెళ్లి జరగాలని, నా జీవితం బాగుండాలని కోరుకునే వాళ్లే అయితే నేను అతను మాట్లాడుకునే పరిస్థితి కల్పించేవారు. నన్ను బయట నిలబెట్టి ఉంచేవారు కాదు. మీరు మీతో పాటు మీ తమ్ముడిని కూడా తీసుకెళ్లి అతని కాళ్ళు పట్టుకుని చేసిన తప్పుని క్షమించమని మీ తమ్ముడి చేత చెప్పించుంటే అతను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఖచ్చితంగా ఒప్పుకునుండేవాడు. మీ మరిది చేసిన పనికి నన్ను లేచిపోయిందని అందరూ అనుకుంటున్నారు. అతను కూడా అలాగే అనుకోవడంలో తప్పు లేదు. కిడ్నాప్ చేసిన మీ మరిది మంచివాడని, అపార్థం చేసుకున్నవాడు వెధవని చెప్తున్నారంటే మీరు ఆడుతున్నది డ్రామా అని ఎవరిని అడిగినా చెప్తారు. మీ వల్ల నాకు జరిగిన అన్యాయాన్ని నేను మర్చిపోవడం కోసం, మీరు మంచివాళ్ళని నేను ఫీల్ అవడం కోసం చాలా గొప్పగా నటించారు. నటనేదో నిజమేదో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు నేను. మీ కుటుంబం వల్ల నా కుటుంబం నాకు లేకుండా పోయింది. నా కుటుంబానికి చేసిన అన్యాయానికి మీ కుటుంబం కూడా దాని ఫలితం అనుభవిస్తుంది. మీ వంశం కూడా ఆడదాని వల్లే నాశనం అయిపోతుంది. అది గుర్తు పెట్టుకోండి. మీ వంశాన్ని సర్వనాశనం చేసేస్తుంది. ఇదే నేను మీకిచ్చే శాపం. దాక్షాయిని, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు, ఏం చేస్తున్నావని ఇంకోసారి నన్ను అడగొద్దు.
ఏ మొదటిసారి అడిగావు కాబట్టి నవ్వుతూ చెప్తున్నాను. ఇంకోసారి అడిగితే నవ్వు ప్లేస్లో ఏముంటుందో చెప్పలేను. నేను అడగకూడదా? చెప్పే ఉద్దేశం నాకు లేనప్పుడు అడగడం వేస్ట్ కదా. దాక్షాయిని, హ్మ్. అలా బయటికి వెళ్దాం, వస్తావా? బయట నుండే వస్తున్నాను. అయినా ఎందుకు? నువ్వు నాతో వస్తే బాగుంటుంది. లో ఉన్నాను. రామరాజు తమ్ముళ్ళు ఒకరికి మంచి చేద్దాము అనే ఉత్సాహంతో పప్పులో కాలేసి ఒక తప్పు చేశారు. తమ్ముళ్ళు చేసిన ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి రామరాజు తన దయాగుణం చూపించాడు. ఏం చేశాడు? తప్పులు చేసిన తన తమ్ముళ్ల వల్ల బలైపోయిన ఒకరిని తీసుకొచ్చి తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. అదే రామరాజు చేసిన పెద్ద తప్పు. రామరాజు మంచితనానికి మసిపూసి మారేడుకాయను చేసి మాయ చేసే మంచి అవకాశం మామా. ఆ రామరాజుని ఒక ఆట ఆడుకోవడానికి కూడా మంచి అవకాశం దొరికింది. ఆడేసుకుంటా మామా. రామరాజుతో పాటు ఆ కుటుంబం మొత్తాన్ని బొంగరం తిప్పినట్టు తిప్పేస్తా. ఏం చేయబోతున్నావమ్మా? నీకు బ్రేకింగ్ న్యూస్ మాత్రమే చెప్పాను. నా ఆట మొదలయ్యాక అప్డేట్స్ అన్నీ అప్పుడు చెప్తాను. సరస్వతి, సరస్వతి! సరస్వతి ఉందా? మీరు? సరస్వతి మీ ఇంట్లోనే ఉందని తెలిసింది. మీరే తీసుకొచ్చారంటగా? అవునండి, మా ఇంట్లోనే ఉంది. ఓసారి సరస్వతిని పిలవండి. ఎందుకో తెలుసుకోవచ్చా? సరస్వతికి చూసారా? చెప్పండి, మీరెవరైనా చూసారా? తప్పులు చేసేవాళ్ళందరూ అందరికీ తెలిసేటట్టు అందరూ చూసేటట్టు చేస్తారా? అంటే మీకు కూడా సరస్వతి చేసిన తప్పేంటో తెలీదన్నమాట. చూడనప్పుడు తెలియనప్పుడు ఆ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడే అధికారం మీకు లేదు. చూడమ్మా, మేము నీతో వాదించడానికి రాలేదు. కారణం లేనిదే వీరణం మోగదు, హేతువు లేనిదే తీతిక కొయ్యదు, నిప్పు లేనిదే పొగరాదంటారు. అలాంటిది అది చేసిన తప్పుడు పనికి వాళ్ళ నాన్నగారే పోయారమ్మా. అలాంటి దాని గురించి మాట్లాడే అధికారం మాకు లేదంటావేంటమ్మా? కన్న తండ్రిని పట్టున పెట్టుకున్న తప్పుడు మనిషిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అలాంటి వాళ్లకు ఆశ్రయం ఇచ్చినందుకు మిమ్మల్ని గొప్పవాళ్ళు అనుకోవాలో తప్పుడు మనుషుల్ని సమర్థించే వాళ్ళు అనుకోవాలో మాకైతే అర్థం కావట్లేదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నారా మీరు? మీరు మా గురించి? శంకర్, నువ్వు ఆగు. చూడండి, మీ అభిప్రాయాలు తప్పనో రైటనో చెప్పే అధికారం మాకు లేదు. వచ్చిన పనేంటో చూసుకుని వెళ్ళండి. సరస్వతిని పిలవండి. సరస్వతి, వీళ్ళు నీకోసం వచ్చారు. బాబాయ్, నీ కారణంగా మీ నాన్న చచ్చినప్పుడే మన బంధుత్వాలు కూడా చచ్చిపోయాయి. ఇంకే
అన్యాయానికి మీరు మీ కుటుంబం సర్వనాశనం అయిపోవాలి. నాశనం అయిపోవాలి. నాశనం అయిపోవాలి. నా కుటుంబానికి చేసిన అన్యాయానికి మీ కుటుంబం కూడా దాని ఫలితం అనుభవిస్తుంది. రామరాజు, ఇంట్లోకి రాకుండా బయటే ఉన్నావేంటి? వచ్చి ఎంతసేపైంది రామరాజు? ఇప్పుడేనండి, ఓ 10 నిమిషాలు అవుతోంది. నీ మనసులో ఉన్న ఆందోళనంతా నీ మొహంలో కనిపిస్తోంది. ఏంటలా ఉన్నావు రామరాజు? ఏం లేదు సిద్ధాంతి గారు, అది శత్రువు ఏ వైపు నుంచి వస్తున్నాడో తెలిస్తే ఎదిరించడానికో తప్పించుకోవడానికో అవకాశం ఉంటుంది. కానీ కంటికి కనిపించిన అపాయం ఏ రూపంలో వస్తుందో తెలియక కొద్దిగా భయంగా ఉంది సిద్ధాంతి గారు. నువ్వెంత ధైర్యవంతుడివో, నీ ఆత్మవిశ్వాసం ఎంత బలమైందో నాకు తెలుసు. నువ్వు భయపడటమేంటి రామరాజు? నాకేదైనా జరుగుతుందంటే నాకు భయం లేదు సిద్ధాంతి గారు. కానీ నా కుటుంబానికి, నా అన్నదమ్ముల అనుబంధానికి ఏదైనా జరుగుతుందేమోనని అనుమానంగా ఉంది. మా ఇంట్లో ఆడది అడుగు పెడితే మా కుటుంబం ముక్కలైపోతుందన్న శాపం గురించి మీకు తెలుసు. అందుకే సీత కారణంగా మేము విడిపోతామని నా తమ్ముళ్ళు భయపడ్డారు. కానీ సీత మా అనుబంధానికి పునాదవుతుందే తప్ప అడ్డుగోడ కాదని మీ అందరం తెలుసుకున్నాం. నా తమ్ముళ్ళు పెళ్లి చేసుకోరు కాబట్టి మరో ఆడది మా ఇంటి కోడలుగా మా ఇంట్లో అడుగుపెట్టే అవకాశం లేదు. ఆ అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో ఉన్న సీత కారణంగానే మా శాపం నిజమవుతుందంటారా? నీ భార్య సీత మహర్జాతకురాలు. ఆమె వల్ల మీకు ఉపకారం తప్ప అపకారం ఎప్పటికీ జరగదు. ఆ రోజు నీకు పెళ్ళవుతుందని చెప్పాను. ఆడదాని వల్ల విడిపోతారని చెప్పాను. కానీ మిమ్మల్ని విడగొట్టే ఆడది సీతేనని, సీత వల్లే మీరు విడిపోతారని చెప్పలేదు. సీత మీద నీకు అనుమానం రావడానికి కారణమేమిటి? అంటే సీత మా తమ్ముళ్ళు చేసిన చిన్న పొరపాటు వల్ల ఓ ఆడది మా ఇంట్లో ఉండాల్సి వచ్చింది. మరో ఆడది నీ ఇంట్లో అడుగుపెట్టిందా? అవును సిద్ధాంతి గారు. మీకున్న శాపం గురించి నాకు తెలుసు కాబట్టి 10 మంది మేలుకోరే మీ కుటుంబానికి ఎప్పుడేం జరుగుతుందా అని ప్రతిరోజు మీ జాతకాన్ని చూస్తూనే ఉన్నాను. మారిన గ్రహస్థితుల్ని బట్టి మీ జాతకంలో ఉన్న మరో కొత్త విషయం తెలిసింది. ఏంటండి అది? నీ తమ్ముళ్ళకి కూడా కళ్యాణ యోగం ఉంది. ఆ యోగం ఎంతో దూరంలో లేదు. ఇప్పుడున్న గ్రహస్థితి మారగానే నేను చెప్పింది జరిగి తీరుతుంది. అలా జరిగే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదండి. ఎందుకని? వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోమని భీష్మించుకుని కూర్చున్నారు. పెళ్లి చేసుకోనని నువ్వు కూడా అన్నావుగా. కానీ జరిగిందిగా. వాళ్ళకు కూడా అలాగే జరుగుతుంది. నీ తమ్ముళ్ళకి పెళ్లి జరగడం వల్ల మంచి కంటికి కనిపించనంత, చెడు మరీ మర్చిపోలేనంతగా జరుగుతుంది. అంటే మీ అన్నదమ్ములు విడిపోతారు. విడిపోవడానికి సిద్ధంగా ఉండండి.